जय गुरुदेव। ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, కరోనా మహమ్మారితో మానవులంతా అశాంతికి అసంతృప్తికి గురవుతున్నటువంటి తరుణంలో వికాసం కోసం, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటం కోసం విజయీ భవ చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే అవోపా వారు ఆధ్యాత్మికతకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాల గురించి మీకు అందించడం కోసం చేస్తున్న కృషికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు నచ్చింది, నేను మెచ్చినటువంటి టాపిక్ ఏమిటంటే అత్యుత్తమ సేవ, బెస్ట్ సర్వీస్. చాలామంది సేవలు చేస్తూ ఉంటారు. కరోనా వల్ల ప్రపంచమంతా లాక్డౌన్ అయినటువంటి తరుణంలో చాలామంది ముందుకొచ్చి వేలాది మందికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే వైద్యులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రాణాలకు తెగించి సైతం ప్రజలకు సేవలు చేస్తున్నారు. వారికి మనం అందరం కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేయాల్సిందే. అయితే మీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తాను. మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసం. మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసం. ఆనందం ఉన్న తర్వాత అతనికి ప్రపంచం లేది అవసరం లేదు. ఆనందం లేకపోతే ఏమున్నా సరే అది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. ఎందుకంటే ఆనందం ద్వారా ఆరోగ్యం వస్తుంది, పరిపూర్ణ ఆయువు సిద్ధిస్తుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది, అంతరంగంలో నిండుదనం, సంతృప్తి ఉంటాయి. అయితే సేవ చేయటం ద్వారా ఆనందం పొందటమా, సేవ చేయటం ద్వారా ఆనందం పొందటమా, ఆనందం నుండి సేవ చేయటమా, సేవ చేయటం ద్వారా ఆనందం పొందటమా, ఆనందం నుండి సేవ చేయటమా? అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా? ఆరోహణ క్రమమా, అవరోహణ క్రమమా? ఇది చాలా కీలకమైన విషయం. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగైనైకే అమృతత్వ మానసుహు అన్నారు. వైదిక కర్మల వల్ల కానీ, నా కర్మణ నా ప్రజయ ప్రజాబలాన్ని పెంపొందించుకోవటం వల్ల కానీ, ధనేన అధికంగా ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటం వల్ల కానీ
వీటన్నిటి వల్ల ఏటి వల్ల కూడా ఆనందం రాదట. అయితే ఒక త్యాగం ద్వారానే ఆనందం సిద్ధిస్తుందట. త్యాగం లేకపోతే ఏమున్నా సరే యోగం సిద్ధించే ప్రసక్తే లేదు. అమెరికాలో ఒక గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన భారతదేశపు ఋషి సాంప్రదాయం మొత్తాన్ని కూడా అవపోసన పట్టాడు. ఆయన పేరు డాక్టర్ ఎమర్సన్. ఆయన ఒక సూక్తి చెప్పాడు. అదేమిటంటే, ఎవ్రీ సీక్రెట్ ఈజ్ టోల్డ్, ఎవ్రీ సీక్రెట్ ఈజ్ టోల్డ్, ఎవ్రీ క్రైమ్ ఈజ్ పనిష్డ్, ఎవ్రీ వర్చ్యూ ఈజ్ రివార్డెడ్, ఎవ్రీ రాంగ్ ఈజ్ రెడ్రెస్డ్ ఇన్ సైలెన్స్ అండ్ సర్టనిటీ అన్నాడు. ప్రతి రహస్యం కూడా వెల్లడించబడుతుంది, ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది, ప్రతి మంచి పనికి బహుమతి ఉంటుంది, ప్రతి చెడ్డ పనికి తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో నష్టం కలుగుద్దట. మనం ఎవరికైనా మంచి చేయాలంటే అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉండాలి. ఎవరైనా చెడు చేస్తున్నారంటే అంతరంగం కలుషితంగా ఉన్నట్లే, మంచి చేస్తున్నారంటే అంతరంగం శుద్ధైనట్టే. నేను గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక సేవల మీదనే దృష్టి పెట్టాను. దానికోసమే నా జీవితంలో ఆ 30 సంవత్సరాల యొక్క ప్రతి క్షణాన్ని కేటాయించాను. నేను లబ్ధి పొందాను కాబట్టి నా అనుభవసారాన్ని మీకు అందిస్తున్నాను. ఒక విషయం చెప్తున్నాను, మనం ఒక మంచి పని చేస్తే ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా అది వడ్డీతో సహా మనకు మరల వస్తుంది. మనం ఒక చెడు పని చేస్తే వడ్డీతో సహా మూల్యం చెల్లించవలసిందే, అందులో సందేహమే లేదు. మంచి పని చేయటం అంటే మన అకౌంట్లో డిపాజిట్ ఉంటుంది. చెడు పని చేయటం అంటే మనం అప్పును పెంచుకోవటం. డిపాజిట్ ఉందనుకోండి వడ్డీతో సహా వస్తుంది, అప్పు ఉందనుకోండి వడ్డీతో సహా మరలా చెల్లించాల్సిందే కదా. కాబట్టి సేవ అనే అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోగలిగితే ఒక రకంగా మీరు సమస్యల విషవలయం నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. అందుకే దీని గురించి దశల వారీగా తెలుసుకుందాం. మానవ సేవే మాధవ సేవ. ప్రపంచానికి సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్లే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. ఇటువంటి సూక్తులు మీరు ఎప్పుడు చాలా వినుంటారు. సమాజంలో కూడా సేవ చేసే వ్యక్తులను గమనించండి, వాళ్ళలో ఏదో తెలియనటువంటి సంతృప్తి ఉంటుంది. స్వార్థంగా జీవించే వ్యక్తులను గమనించండి, వాళ్ళ ముఖంలో ఎక్కడో వెలుతుంటుంది, కొరత ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిగా జీవించడమే నేరం అవుతుంది, ఆనందంగా జీవించడమే అదృష్టం అవుతుంది. కాబట్టి అదృష్టం కానీ, దురదృష్టం కానీ, స్వర్గం కానీ, నరకం కానీ, వైకుంఠం కానీ, కైలాసం కానీ ఇవన్నీ కూడా మానవుడు తనకు తానుగా ఏర్పరచుకునేవే తప్ప భగవంతుడిచ్చేవి కావు. ముందుగా ఈ సేవల గురించి దశల వారీగా మీకు తెలియజేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, సొల్యూషన్ కూడా ఇస్తాను. ఫస్ట్, చాలామంది ఆర్థిక సేవలు చేస్తూ ఉంటారు, ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. కొంతమందిని గమనించండి, తమకు వచ్చేటటువంటి జీతంలో ఒక 10%, 25% తీసి పక్కన పెడుతుంటారు. కొంతమంది వ్యాపారస్తులు తమ ప్రాఫిట్లో నుంచి ఒక 2%, 3% సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఉంటారు.
ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు తమకు నిలవన్నటువంటి మొత్తంలో నుంచి కొంత తీసి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. అంటే ఇది జనరల్ ఎలా జరుగుద్దంటే తమకు వచ్చినటువంటి ప్రాఫిట్లో నుంచి కొంత తీసిస్తుంటారు. అసలు మాత్రం అలాగే ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు లీస్ట్ సర్వీస్. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, దేవాలయం నిర్మాణం కావచ్చు, అన్నదానం కావచ్చు, మరొకటి కావచ్చు. చేసిన వ్యాపారం ద్వారా కొంత లాభం వచ్చింది. ఆ లాభంలో కొంత పార్ట్ తీసి ఆ మంచి కార్యక్రమానికి ఇస్తూ ఉంటారు. ఇది 2 నిమిషాల్లో అయిపోద్ది. దీనికి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రమాదం చెప్తాను. మనం ఎవరికి సేవ చేసినా సరే, ఎవరికి ఆర్థిక సాయం చేసినా సరే, అది తప్పనిసరిగా సద్వినియోగపడాలి. దుర్వినియోగపడితే ఆ చెడు కర్మఫలం మనకు వచ్చుద్ది. ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ ధనాన్ని వారు మంచి కార్యక్రమానికి వాడితే ఆ జరిగినటువంటి పుణ్య కార్యక్రమంలో కొంత శాతం మనకు వస్తుంది. అదే వాళ్ళు దుర్వినియోగపరిస్తే ఆ చెడు ప్రభావం, చెడు కర్మఫలం ఎంతో కొంత మనకు వస్తుంది. ఒక వ్యక్తికి భోజనం పెట్టాము, అతను భోజనం చేశాడు. ఆ భోజనం అరిగేంత వరకు అతను చేసే ప్రతి పుణ్య కార్యక్రమంలో వాటా మనకు వస్తుంది. అదే అతను భోజనం చేసి ఇంటికి వెళ్ళి భార్యను కొట్టడమో తిట్టడమో ఏదైనా చెడు పని చేశాడు అనుకోండి, ఆ ప్రభావం మనకు వస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఇక మరణం సమీపిస్తుంది అనుకున్న తరుణంలో శ్రీకృష్ణ భగవానుల వారు పాండవుల్ని, ధర్మరాజుతో సహా పాండవుల్ని భీష్ముడి దగ్గరకు తీసుకెళ్తాడు. ఎందుకు? రాజ్య పరిపాలనకు సంబంధించి కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియజేయటం కోసం, తెలుసుకోవటం కోసం ద్రౌపదితో సహా వీళ్ళని తీసుకుని అక్కడికి వెళ్తాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. అప్పుడు కృష్ణుడు భీష్ముడిని అడుగుతాడు, మీరు పరిపాలనా దక్షులు, అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంది పరిపాలనకు సంబంధించి. రేపు ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించాలి కదా, ఆయనకి రాజ్య పరిపాలనకు సంబంధించి కొన్ని విషయాలు తెలియజేయమని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారు భీష్ముడిని అభ్యర్థిస్తాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ద్రౌపది పక్కపక్క నవ్వుతుంది. దాన్ని గ్రహిస్తాడు. ఎవరు? భీష్ముడు గ్రహిస్తాడు. కృష్ణుడు ద్రౌపదిని చూసి కొంచెం కోపపడతాడు. పాండవులు కూడా ఆమెను వారిస్తారు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఒక మాట అంటాడు, ద్రౌపది నవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది, అందులో కూడా అంతరార్థం ఉంది. అదేమిటంటే, నిండు సభలో ఒక పట్టపు రాణిని ఒలువలు ఊడదీస్తున్నప్పుడు, విప్పుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కూడా తల వంచుకున్నారు. నేను కూడా తల వంచుకున్నాను. ఏమి చెప్పలేకపోయాను, వారించలేకపోయాను, అడ్డుకోలేకపోయాను. అక్కడంత ఘోరం జరుగుతుంటే వారించలేనటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఎలా చెప్తాడు అని చెప్పి ద్రౌపది లోపల నవ్వుతుంది. అయితే ఒక విషయం మాత్రం ఆమెకు తెలియదు, కౌరవులు నాకు పెట్టినటువంటి అన్నం తినటం వల్ల అది విషంగా మారి నాలో దుష్టపు ఆలోచనలు వచ్చాయి కాబట్టి అప్పుడు నేను అడ్డుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు యుద్ధంలో
బాణాల వల్ల నా రక్తం మొత్తం బయటికి వెళ్ళింది. కౌరవుల ద్వారా లోపల ఉన్నటువంటి చెడు రక్తం బయటికి పోయింది కాబట్టి ఇప్పుడు ధర్మరాజుకి ధర్మాన్ని గురించి బోధించేటటువంటి అర్హత నాకుంది. అందుకే ఈ అవకాశం సద్వినియోగపరుచుకుంటానని చెప్పి భీష్ములు వారు అంటారు. కాబట్టి ఫస్ట్ది, ఎవరికైనా మీరు సహాయం చేసేటప్పుడు ప్రతి రూపాయి కూడా సద్వినియోగపడుతుందా లేదని గమనించిన తర్వాతనే సహాయం చేయండి. ఇది మొట్టమొదటి సర్వీస్. ఒక దేవాలయం నిర్మించబడ్డదనుకోండి, వేలాది మంది భక్తులు వచ్చి దేవుణ్ణి సందర్శిస్తారు కదా, అది మంచి కార్యక్రమే కదా, తప్పనిసరిగా చేయాలి. ఇక రెండవ సర్వీసు, ఒక వ్యక్తి అయ్యప్ప మాలేసుకొని శబరిమల వెళ్ళాడు. వెళుతున్నప్పుడు నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతను ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఒక అయ్యప్ప దేవాలయం కట్టించాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పం చేసుకొని అయ్యప్పను ప్రార్థించాడు. దర్శనం పూర్తయి యాత్ర పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు శ్రమించి విరాళాలు సేకరించి దీక్షలో ఉండి నిద్రాహారాలు మాని దేవాలయం కట్టించి కొన్ని వందల వేల మందికి దర్శనం ఇప్పిస్తున్నాడు అనుకోండి. కొంచెం ఆలోచించండి. మొదటి వాళ్ళు దేవాలయం కోసం ఆర్థిక సహాయం చేసి తప్పుకున్నారు. ఈ వ్యక్తి అసలు దేవాలయమే నిర్మించి కొన్ని వేల మందికి భగవంతుడి యొక్క దర్శనం ఇప్పిస్తున్నాడు. కాబట్టి ఆ తేడా గమనించండి ఎలా ఉంటుందో. కాబట్టి దేవాలయం నిర్మించడం అనేది ఆర్థిక సహాయం చేసిన దానికన్నా చాలా గొప్పది. సో ఇది రెండవది. మూడోదానికి వద్దాం. దేవాలయం నిర్మించేటప్పుడు చాలామంది కూలోళ్ళు గంపలు మోశారు, ఇటుకలు మోశారు, రాళ్ళు మోశారు, సిమెంట్ బస్తాలు మోశారు, ఇనుము మోశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండనకుండా, వాననకుండా, చలనకుండా, కడుపుకు తిన్నా తినకపోయినా 2 సంవత్సరాలు శ్రమించారు కదా. కొంచెం ఆలోచించండి. మొదటి వ్యక్తి కేవలం ఆర్థిక సహాయం చేశాడు. రెండో వ్యక్తి నిర్మాణం కోసం సంకల్పం పెట్టుకున్నాడు. కానీ వీళ్ళంతా కూడా ఆ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రతి ఇటుకకు, ప్రతి సిమెంట్కు, ప్రతి రాయికి తమ చెమటను జోడించారు. అందుకే కట్టించిన వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి కానీ కట్టిన కూలీల యొక్క పేరు ఉండదు కదా. ఎక్కడైనా గమనించండి, కూలీలకు బీపీ షుగర్లు ఉంటున్నాయా? కూలీలకి కరోనా సోకుతుందా? లేదే. ఎందువల్ల? చెమట రూపంలో చెడు కర్మ ఫలాన్ని బయటికి పంపిస్తున్నారు. దేవాలయ నిర్మాణంలో శ్రమశక్తిని అందిస్తున్నారు. కాబట్టి గుడిలో విగ్రహం ప్రతిష్ఠ జరగాలంటే ఆ గుడి నిర్మాణం జరగటం వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళే నిజమైన భక్తులంటే. కాబట్టి ఇది మూడో సేవ, అంతస్తులు. ఇక నాలుగోది చూద్దాం. ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. స్నానం చేసి టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తున్నాడు టిఫిన్ చేసుకుంటూ. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఒక చోట యాక్సిడెంట్ అయినట్టు, కొంతమంది గాయాల పాలైనట్లు, విపరీతంగా రక్తం పోయినట్టు, ఫలానా వ్యక్తికి ఫలానా గ్రూపు రక్తం కావాలని చెప్పి వాళ్ళు స్క్రోలింగ్ ఇస్తున్నారు అనుకోండి. ఈ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి తన రక్తం ఇచ్చి
అతని జీవితాన్ని కాపాడి అతని కుటుంబానికి మేలు చేశాడనుకోండి, ఇది అంతకంటే గొప్ప సేవ. శరీరంలో ఉన్నటువంటి రక్తం తీసి ఇవ్వటం అంటే ఆ వ్యక్తికి పాద నమస్కారం చేసినా సరే ఆ రుణం తీరదు. కాబట్టి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం ద్వారా అతన్ని నమ్ముకున్నటువంటి కొన్ని వందల మంది లబ్ధి పొందుతారు కదా. శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ఇవ్వటం అంటే అది ఎంత త్యాగమో మీరు ఆలోచించండి. అందుకే త్యాగం ద్వారానే యోగం సిద్ధిస్తుంది అంటారు. ఇది 4వ సేవ. ఇక 5వ సేవ నేను క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయను. 5వ సేవ, అన్నయ్యకి హై బీపీ ఉంది, వయసు మళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. మూత్రపిండం వైఫల్యం చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. డయాలసిస్ జరుగుతుంది. ఆయన జీవితం ప్రమాదంలో పడింది. అన్నయ్య కుటుంబాన్ని కాపాడాలి, వదిన మంగళసూత్రాన్ని కాపాడాలి, అన్నయ్య బిడ్డల్ని దిక్కులేని వాళ్ళనుగా చూడకూడదు అనే భావంతో తాను అంగవైకల్యానికి సిద్ధపడి తన మూత్రపిండం తీసి అన్నయ్యకి దానం చేశాడనుకోండి, అవయవ దానం అంటారు. అందులో జీవితాంతం తాను బాధపడటానికి సిద్ధపడి అన్నయ్య కుటుంబాన్ని కాపాడాలనేటటువంటి మహాసంకల్పం ఏర్పరచుకున్నటువంటి ఆ వ్యక్తి సాక్షాత్తు భగవంతుడే. అందులో అనుమానమే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సాధన అంటారు. స్వచ్ఛమైన సేవను మించిన సాధన ఏముంటుంది? మోక్షం కోసం గదుల్లో కూర్చొని కఠోర సాధన చేయటం అంతా ఆత్మవంచన మరొకటి ఉంటుంది. వ్యక్తి మోక్షం ముఖ్యం కాదు, నీ ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలి. ఒక మాట చెప్తున్నాను, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం సమాజానికి ఎంత ఇచ్చాం, సమాజం నుంచి ఏదో ఒక రూపంలో ఎంత పొందాం, ఒకసారి అకౌంట్ వేసుకోండి. మనం అనుభవించేటటువంటి ప్రతి వస్తువు వెనుక ఎంత శ్రమశక్తి దాగి ఉంది ఆలోచించండి. సాధన అంటే ఏమిటి? కఠోర సాధన చేసి మనం సాధించేది ఏముంది? అందుకే కఠోర సాధకులంతా కాఠిన్యంగా తయారవుతున్నారు. కాబట్టి అన్నయ్య కోసం, రక్త సంబంధీకుడి కోసం తన అవయవాన్ని త్యాగం చేసి, దానం చేసి ఆ కుటుంబాన్ని కాపాడితే వాళ్ళకి దేవుడంటే ఎక్కడ ఉండడు, ఇతనే దేవుడు అవుతాడు. ఇది 5వ సేవ. మొత్తం ఒకసారి చెప్తాను. 1, డొనేషన్ ఇవ్వటం, దేవాలయ నిర్మాణంలో తమ వంతు భాగస్వాములు కావటం మొదటిది. 2వది దేవాలయాన్నే నిర్మించటం, కొన్ని వందల వేల లక్షల మందికి దైవ దర్శనం గావింపజేయటం. 3వది దేవాలయ నిర్మాణంలో శ్రమశక్తిని ధారపోయటం, అందించడం. 4వది రక్తదానం చేయటం. 5వది అవయవ దానం చేయటం. చూడండి సీరియల్గా ఎలా వస్తున్నాయో. ఇక 6వది చెప్తాను, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మనం బాధపడతాం,
ఎవరైనా పొరపాటున వాళ్ళ కాలు మనకు తగిలితే మనం విపరీతంగా వాళ్ళ మీద కోపపడతాం. చిన్న దెబ్బకే మనం తట్టుకోలేం. అసహనం, అసంతృప్తి, కోపం, చికాకు తారాస్థాయికి చేరతాయి. అయితే బిడ్డలారా, ఒక విషయం ఆలోచించండి. 9 నెలలు కడుపులో మోసి 9 నెలలు కడుపులో మోసి తన శక్తిని మొత్తం బిడ్డకు ధారపోసి మరణానికి సైతం తెగించి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డను కని ఆ బిడ్డకు పాలిచ్చి మలమూత్రాలు ఎత్తేసి స్నానం చేయించి కనీసం 7 నుంచి 10 సంవత్సరాల వరకు ఆ బిడ్డను హృదయంలో నింపుకొని, హృదయంలో ప్రతిష్ఠించుకొని, నా బిడ్డే నాకు సర్వస్వం అనేటటువంటి భావంతో ప్రేమ, సేవ, త్యాగంతో బిడ్డను కని పెంచి పెద్ద చేసి సమాజానికి అందించినటువంటి ఆ మాతృసేవ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నాను. తల్లికి కనుక పాద నమస్కారం చేస్తే పొద్దున్నే లేచి భగవంతుడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా, బాధ్యతగా చూసుకోగలిగితే సాధన యొక్క అవసరమే ఉండదు. ఇవాళ చాలామంది వృద్ధాశ్రమాలకు వెళ్ళటానికి మూల కారణం పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేయటం, పిల్లలు పెరుగుతూ స్వార్థంగా తయారై తల్లిదండ్రులు చేసినటువంటి సేవను మర్చిపోవడం. 9 నెలలు గర్భంలో బిడ్డను మోయటం అంటే ఎంత కష్టం ఆలోచించండి. సో నాకు తెలిసినంత వరకు మాతృత్వానికి గనక మనం కృతజ్ఞతలు అర్పించగలిగితే వేరే ప్రత్యేకంగా సాధనతో పని లేదు. వేదాలు మొత్తం ఏం చెప్పాయి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆ తర్వాతనే అతిథి దేవోభవ అన్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తెలివి మీద సంపత్తి ఉండి ఉన్నత స్థాయి జీవితాన్ని గడిపేటటువంటి ఎక్కువ మంది, అందరూ అంటలే నేను, ఎక్కువ మంది తల్లిదండ్రులను పూర్తిగా విస్మరిస్తున్నారు. అందుకే వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా శిక్షణ అనుభవిస్తున్నారు. తల్లిదండ్రుల సేవను మర్చిపోవటం అంత కృతజ్ఞత మరొకటి ఉండదేమో. ఆలోచించండి ఒకసారి. సాధన పేరుతోటి, సేవల పేరుతోటి మనం ఏదేదో చేస్తున్నాం. వాస్తవానికి అంతరంగంలో అసంతృప్తి ఉన్న వాళ్ళే సమాజంలో సేవ చేయాలని చెప్పి ఆరాటపడుతుంటారు. అంతరంగం నిండుకుండలా ఉంటే కుటుంబాన్ని ఒక దేవాలయంగా, ప్రేమాలయంగా మార్చుకుంటే ఇంట్లో వాళ్ళ మొత్తాన్ని కూడా దేవతల మాదిరిగా చూసుకుంటుంటే ఇక సాధన చేయవలసిన అవసరం ఏంటి? కరెన్సీ మత్తులో ఉండి
సంస్కారాన్ని పోగొట్టేటటువంటి చదువులు చదువుకొని డిగ్రీలు హోదాలు పెంచుకొని తల్లిదండ్రులను పూర్తిగా విస్మరించి ఏదో సాధించాలని పరుగులు పెట్టడం అంత ఆత్మవంచన మరొకట్లేదు. కాబట్టి ఈ సేవ మాతృసేవ, మాతాపితరుల సేవ. సో ఇది అంతకంటే గొప్పది. కనిపించిన దేవుడి గురించి అతిగా ఆలోచించే వాళ్ళు కనిపించే తల్లిదండ్రుల్ని పూర్తిగా విస్మరించి భక్తిని పెంపొందించుకోవటం అంటే అది ఒక రకంగా ఆత్మవంచన అవుతుంది. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను, అమాయకత్వాన్ని మించిన అదృష్టం లేదు, అమాయకత్వాన్ని మించిన ఆస్తి లేదు. అమాయకులే తల్లిదండ్రులకు ఎంతో కొంత సేవ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సేవ అదేమిటంటే, మనం ఏదైనా ఒక మంచి మాట విన్నప్పుడు మనసు పులకిస్తుంది, చెడు మాట విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. ఎక్కడికైనా వెళ్ళి ఒక గీత యజ్ఞం కావచ్చు, పురాణ కాలక్షేపం కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, భక్తి గీతాలు కావచ్చు, భజనలు కావచ్చు, మరొకటి కావచ్చు, అటువంటి వాటిలో పాల్గొంటూ మంచి మాటలు వింటూ ఉంటే మనసులో ఉన్నటువంటి చెడు సంస్కారాలు ఎంతో కొంతమేర కరిగిపోతాయి. ఆ విధంగా సమాజానికి మన వంతు ఆత్మజ్ఞానాన్ని అందించగలిగితే దాన్నే జ్ఞానసేవ అంటారు. జ్ఞానసేవ. ఒక వ్యక్తి మీకు ఏదైనా ద్రోహం చేసినా, ఒక చెడు మాట అన్నా కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది. అదే ఒకళ్ళ ద్వారా మనం ఒక మంచి మాట వింటే అది జీవితాంతం గుర్తుంటుంది. కాబట్టి జ్ఞానసేవ చాలా గొప్పది. ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు, జీవితాన్ని ముగించాలనుకుంటున్నాడు, జీవితం పట్ల బాగా విరక్తి కలిగింది, వైరాగ్యం వచ్చింది. అటువంటి తరుణంలో ఒక సద్గురువు దగ్గరకు తీసుకొచ్చి మంచి సంస్థను పరిచయం చేసి అతనికి జ్ఞానం ఇప్పించి శాస్త్రీయపరమైనటువంటి శిక్షణను అందించగలిగితే అతనికి క్రొత్త జీవితం వచ్చినట్టే కదా. ఒకసారి జ్ఞానం అందుకున్న తర్వాత, ఉత్తమ సంస్కారాలు ఏర్పడిన తర్వాత, అవి జీవితాంతం అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏ సేవైనా తాత్కాలికం, కానీ జ్ఞానసేవ మాత్రం మనిషిని తీర్చిదిద్దుతుంది, అతనిలో క్రొత్త జీవితాన్ని ఇస్తుంది, సంస్కారాలను మారుస్తుంది. సంస్కారం మారితే స్వభావం మారుతుంది, స్వభావం మారితే భావం మారుతుంది, భావం మారితే ఆలోచన మారుతుంది, ఆలోచన మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే జీవన విధానం మారుతుంది, అలవాట్లు మారుతాయి. పాత జీవితం పూర్తిగా సమాధి అవుతుంది, క్రొత్త జీవితానికి నాంది పలకబడుతుంది. ఇక అంతకుమించిన సేవ లేదు. ఇదే జ్ఞానసేవ. నెక్స్ట్, కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మాటలు తక్కువ, మౌనం ఎక్కువ. ఉత్తమ సంస్కారాలతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు బోధలు కూడా చేయరు పెద్దగా, కానీ వాళ్ళతో కలిసి జీవిస్తేనే మనలో మార్పు వస్తుంది. బోధల ద్వారా, సాధనల ద్వారా, శిక్షణల ద్వారా వచ్చేటటువంటి మార్పు కన్నా
కొంతమంది సహచర్యం ద్వారా మనకు మార్పు వస్తుంది, కొంతమంది ఆశీస్సుల ద్వారా మనకు మార్పు వస్తుంది, కొంతమంది ప్రేరణ ద్వారా మనకు మార్పు వస్తుంది, కొంతమంది ప్రోత్సహించడం ద్వారా మనకు మార్పు వస్తుంది, కొంతమంది ఆశీర్వదించడం ద్వారా మనకు మార్పు వస్తుంది. ఆలోచించండి ఒకసారి. అంటే మనసులో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకొని సంపూర్ణ మౌనాన్ని పాటిస్తూ ఏకాంతంగా, ఒంటరిగా, ప్రశాంతంగా జీవించగలుగుతారో అటువంటి వ్యక్తులు తలమించి పెట్టి ఆశీర్వదిస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని ఏమంటారంటే మానసిక సేవ అంటారు, మెంటల్ సర్వీస్ అంటారు. అందుకే చాలామంది పరీక్షలు రాయబోయే ముందు, వివాహం చేసుకోబోయే ముందు దేవాలయాలకు వెళ్ళి ఎదురుగున్నటువంటి విగ్రహాన్ని మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థిస్తూ ఆశీస్సులు కోరుకుంటారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి మొదటిసారి షిరిడీ పోయి వచ్చాడు, సిగరెట్లు మానుకున్నాడు. రెండోసారి షిరిడీ పోయి వచ్చాడు, మాంసం మానేశాడు. మూడోసారి షిరిడీ పోయి వచ్చాడు, మద్యం మానేశాడు. నాలుగోసారి షిరిడీ పోయి వచ్చాడు, రత్నం లాంటి అమ్మాయితో వివాహం జరిగింది. ఈ వ్యసనాలు ఉన్నప్పుడు అతనికి పిల్లనివ్వాలంటే, అమ్మాయిని ఇవ్వాలంటే అందరూ భయపడ్డారు. ఆస్తి బాగుంది, వ్యసనాలకు అలవాటు పడ్డాడు, వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు. ఎంతోమందితో కలిసి ఉన్నాడు, ప్రవచనాలు విన్నాడు, కానీ మార్పు రాలే. మరి ఎలా వచ్చింది? షిరిడీలోకి వెళ్ళి షిరిడీ బాబా ముందు సంపూర్ణ శరణాగతితో, భక్తితో ప్రార్థించి ఆ విగ్రహం ద్వారా పొందినటువంటి ఆశీస్సుల వల్ల ఇతనిలో మార్పు వచ్చింది. కొంతమంది గంటల తరబడి అవతలి వ్యక్తిని కన్విన్స్ చేయటం కోసం, మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, కానీ మార్పు రాకపోగా ఎదురు తిరుగుతుంటారు. వాళ్ళు వ్యతిరేకంగా పెంచుకుంటూ ఉంటారు. ఇతను కేవలం షిరిడీ పోయి వచ్చాడు 4 సార్లు, అతని జీవితమే మారిపోయింది. బిడ్డలారు ఒకసారి ఆలోచించండి. సంవత్సరానికి ఎన్ని లక్షల మంది షిరిడీ పోయి వస్తున్నారు, ఎన్ని లక్షల మంది తిరుపతి పోయి వస్తున్నారు, ఎన్ని లక్షల మంది పుట్టపర్తి పోయి వస్తున్నారు. పోబోయే ముందు వాళ్ళ యొక్క మానసిక స్థితిని గమనించండి. 2 సార్లు 3 సార్లు ఆ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత అతని మానసిక స్థితిని గమనించండి, ఎంత తేడా ఉంటుందో. కాబట్టి శిక్షణ తరగతుల కన్నా, ఉపన్యాసాల కన్నా పవిత్రమైన వ్యక్తుల యొక్క సహచర్యం కానీ, దేవాలయాల సందర్శన కానీ, మహానుభావుని భక్తితో పూజించడం వల్ల కానీ, ఆరాధించడం వల్ల కానీ, ప్రేమించడం వల్ల కానీ, శరణగతులు ఉండటం వల్ల కానీ మనకు మార్పు వచ్చేస్తుంది. కాబట్టి దీన్నే మానసిక సేవ అంటారు. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి ఒకసారి చూడండి. 1 డొనేషన్ ఇవ్వటం, 2 దేవాలయం కట్టించడం, 3 దేవాలయ నిర్మాణంలో శ్రమశక్తిని వెచ్చించటం, 4 రక్తదానం చేయడం, 5 అవయవదానం చేయడం, 6 మాతృత్వాన్ని సక్రమంగా నిర్వహించటం, బిడ్డలకు సేవ చేసుకోవటం.
7వది జ్ఞాన సేవ, 8వది మానసిక సేవ. కొన్నేమో ఫిజికల్ సర్వీసెస్. జ్ఞానాన్ని అందించడం అనేది ఓరల్ సర్వీస్, బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది మెంటల్ సర్వీస్. సో ఇప్పటికి 8 వచ్చినాయి. ఇక 9వ దానికి వద్దాం. చెప్పమంటారా? ఈ ప్రపంచానికి నీవు ఇవ్వవలసినటువంటి అత్యుత్తమ సేవ ఒకటి ఉంది. అదేమిటంటే ప్రపంచాన్ని పూర్తిగా వదిలేయటం, ప్రపంచాన్ని మర్చిపోవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం, నిన్ను నువ్వు సంస్కరించుకోవటం. దీన్ని ఏమంటారో చెప్పనా? స్వధర్మాన్ని పాటించడం అంటారు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, పరధర్మం కన్నా స్వధర్మం మిన్న అంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, ఆ తర్వాత కుటుంబాన్ని సంస్కరించండి, ఆ తర్వాత సమాజంలోకి వెళ్ళండి. ఇంట్లో ఈగల మూత పెట్టుకొని బయట పల్లకి సేవంటే ఎలా? నిన్ను నువ్వు సంస్కరించుకున్న మరుక్షణమే అందరినీ సంస్కరించేటటువంటి అర్హతను పొందగలుగుతావు. నిన్ను నువ్వు సంస్కరించుకోకుండా నేను సమాజానికి సేవ చేస్తున్నాను, నా ద్వారా కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు, నేను కొన్ని 100 కోట్ల డబ్బులు పంచాను, చాలామందికి అన్నదానం చేశాను, పుస్తకాలు ఇచ్చాను, పెన్సిళ్ళు ఇచ్చాను, చాలామందిని చదివించాను. ఓకే, నేను కాదంటలే. ఆ డబ్బంతా నీది కాదు కదా, భగవంతుడిది కదా. భగవంతుడు సొమ్ముని భగవంతుడికి ఇచ్చావు తప్ప నువ్వు సృష్టించిందేం కాదుగా. ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడైతే సేవలు ఎక్కువ జరుగుతున్నాయో అక్కడే అవినీతి ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్స్ ఎక్కువగా ఉండి అవన్నీ ఫుల్ అవుతున్నాయి అంటే అది అభివృద్ధి కాదు, పతనంలో ఒక భాగమే. సేవ కోసం పరితపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళకి న్యాయం జరగనట్లే కదా. కాబట్టి ఆలోచించండి. ప్రపంచానికి సేవ చేయటం అనేది సెకండరీ. ముందు నీకు నువ్వు సేవ చేసుకో. అదే ఆధ్యాత్మికతను అందుకోవడం. నువ్వు ఆనందంగా ఉండి సేవ చేయటం వేరు, ఆనందం కోసం సేవ చేయటం వేరు. ఆనందంగా ఉండి సేవ చేయటం వేరు, ఆనందం కోసం సేవ చేయటం వేరు. సేవ చేసే వ్యక్తికి ఆనందం రాదు. ఆనందంలో ఉండి సేవ చేసే వ్యక్తికి అన్నీ లభిస్తాయి. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. నిన్ను నువ్వు సంస్కరించుకో. దీనికి మార్గం ఏంటి? ఆధ్యాత్మికతే, వేరే ఇంకేమీ లేదు. అటువంటి ఆధ్యాత్మికతను అందుకోవాలంటే మార్గం ఏమిటి? ఒకటి, సద్గురువు యొక్క మార్గదర్శకత కావాలి, ఓన్లీ గైడెన్స్ కావాలి. గురువుతో శాశ్వత సంబంధాన్ని పొరపాటును కూడా కోరుకోవద్దు. సంస్థతోటి గురువులతోటి అతుక్కుపోవద్దు. దిస్ ఈజ్ మై వార్నింగ్. సద్గురువు యొక్క మార్గదర్శకత అంటే గైడెన్స్ కావాలి. పడవ దాటడం కోసం, నదిని దాటడం కోసం పడవ కావాలి, కానీ
నదిని దాటిన తర్వాత ఇక పడవతో పని లేదు. గురువు యొక్క మార్గదర్శకత్వంతో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం ప్రయత్నం చేయి తప్ప గురువులతో పొరపాటున కూడా భౌతిక సంబంధాన్ని పెంచుకోవద్దు. గురువులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ వీళ్ళందరూ కూడా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధమే తప్ప ప్రోత్సాహం మాత్రం కాదు. మరి ఏం కావాలండి? గురువు ద్వారా మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏ జ్ఞానం కావాలండి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. దీనివల్ల ఏమవుతుందండి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ఉపనిషత్తుల సారాన్ని గనక శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి ఉపనిషత్తుల సారాన్ని శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి అనుభవంలోకి పొందగలిగితే జన్మ జన్మలుగా నిల్వ ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం కూడా సమూలంగా దగ్ధమైపోతాయి. అందుకే దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మలు మొత్తం దగ్ధం చేయాలి. అది ఏ జ్ఞానం కావాలి? మాట మారుస్తున్నాను. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. ఏమిటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానంలో ఉన్న ప్రత్యేకత అంటే అసలు జ్ఞానమే మాయ అని చెప్పి అది నిరూపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. జ్ఞానమే మాయ అయినప్పుడు ప్రపంచం పట్ల నీకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యంతో జీవించే వ్యక్తికి ఇక జ్ఞానంతో పని లేదు. వైరాగ్యం లేని వ్యక్తి వేదాలు వల్లించిన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. అటువంటి వైరాగ్యం సిద్ధించిన తర్వాత జ్ఞానం అవసరం లేదు కాబట్టి జ్ఞానాన్ని అందించే గురువుతో పని లేదు, గురువు చూపించేటటువంటి భగవంతుడితో కూడా పని లేదు. 3 మాటలు చెప్తున్నాను. జ్ఞానము బంధమే, గురువు బంధమే, భగవంతుడు కూడా బంధమే. అటువంటి బంధాల నుంచి బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొందాలంటే మనకి చక్కటి రాచబాట ఆధ్యాత్మికత. దీని గురించి ఒక మాట చెప్తాను. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మానవుడు నేను, నా భార్య, నా బిడ్డలు, నా సంసారం, నా ఆస్తులు, అంతస్తులు అనేటటువంటి పరిమిత తత్వంలో జీవిస్తూ వలలో చిక్కిన చేప మాదిరిగా, పంజరంలో బంధించబడ్డ రామచిలక మాదిరిగా అహంకారంతో జీవిస్తూ దుఃఖము, బాధ, విచారము, రుగ్మతలకు గురవుతూ కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి తీరని అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో దానిని చూసి స్పందించినటువంటి కొంతమంది మహోన్నత వ్యక్తులు ఉత్తర భారతదేశంలో మానస సరోవర ప్రాంతంలో దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి సంస్కార శుద్ధి గావించుకొని సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా ఆత్మస్థితికి చేరి ఆనందాన్ని పొందుతూ మానవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న, భార్య బిడ్డలతో ఉన్న సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆనందంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘ ఆయువుతో, మానసిక ప్రశాంతతతో జీవించే విధంగా వాళ్ళు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మికత గురించి ఒక్క మాట చెప్తాను. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే ఆధ్యాత్మికత. నీ లోపాలను పూర్తిగా సరిదిద్దుకోవటమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు
లోతుగా విమర్శించుకోవటమే ఆధ్యాత్మికత. నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా పరిశోధన గావించడమే ఆధ్యాత్మికత. ఈ ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మికతను మించిన సులభమైనటువంటి మార్గం మరొకటి లేదు. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారనుకోండి, ఎవరు ప్రపంచంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రపంచమే మీ దగ్గరకు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచంలోకి ప్రవేశించే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక బలహీనత ఉంటుంది. బలహీనత లేకుండా ఎవరు ప్రపంచంలోకి వెళ్ళరు. కీర్తికాంక్షో, గుర్తింపుకాంక్షో, అధికారకాంక్షో, ధనకాంక్షో ఏదో ఒకటి ఉంటేనే ప్రపంచంలోకి వెళతారు. ప్రపంచంలోకి వెళ్ళాలనే భావన బలీయంగా ఉందంటే అతనిలో చెడు సంస్కారాలు ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి బాగా. ప్రపంచానికి మన అవసరం కలిగే విధంగా మనం ఎదగాలి తప్ప ప్రపంచం వెంట పరుగులు తీస్తే కొంతకాలానికి ప్రపంచం మనల్ని వ్యతిరేకిస్తుంది. ఇంకొక మాట చెప్తున్నాను, పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళినా ప్రపంచానికి నష్టమే తప్ప లాభం లేదు. అది మరలా చెడు కర్మను పోగు చేసుకోవటమే. ఇంకొక విషయం చెప్తున్నాను, భారతదేశపు ఆధ్యాత్మికతని మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆధ్యాత్మికత వల్ల భారతదేశానికి వనగొడినటువంటి ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రపంచాన్ని సరిచేయాలనే భావంతో ఉన్నారు తప్ప మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అనే విషయాన్ని గురించి ఎవరు చెప్పలే. ప్రపంచానికి సేవ చేయమని చెప్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అనే మాట ఎవరు చెప్పట్లే. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాల్సిన పని లేదు, ప్రపంచానికి సేవ చేయమని ఎవరైనా చెప్తున్నారంటే అది రెచ్చగొట్టడం అవుతుంది. అందుకే గమనించండి, ప్రపంచానికి సేవ చేయాలనేటటువంటి తపనతో ప్రపంచానికి సేవ చేయాలనేటటువంటి తపనతో ప్రపంచంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు ఎవరు విజయవంతం కాలే. మీరు గమనించండి కావాలంటే. ప్రపంచానికి సేవ చేయటం కాదు, ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. అందుకే పరధర్మం కన్నా స్వధర్మం మిన్న అన్నారు. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ముందు ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి, ఆచరిస్తూ అందించాలి, తర్వాత అన్నీ వదిలేసి విశ్వంలో కలిసిపోవాలి. ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం. ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతారో, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతారో అటువంటి వ్యక్తుల అంతరంగంలో ఆనందం పొంగుతూ ఉంటుంది. అంతరంగంలో ఆనందం పొంగుతున్నప్పుడు మీరు ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా అది సేవ్ అవుతుంది. మాట్లాడే ప్రతి మాట దివ్యత్వం అవుతుంది, ఆలోచించే ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది, మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది, చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులకి మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే అది మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటమే. మీరు పాజిటివ్ మైండ్తో ఉంటే ఆ వైబ్రేషన్స్ వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. మీరు నెగిటివ్ మైండ్తో ఉండి ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని ధర్మ సూక్ష్మాలు బోధించినా అవి మొత్తం బుడిదలు పోసిన పన్నీరే.
వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇన్ వాట్ స్టేట్ యు ఆర్ టాకింగ్ అండ్ డూయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాటలు ముఖ్యం కాదు, చేస్తున్న పనులు ముఖ్యం కాదు. మాటలు వెనుక పనులు వెనుక మనసు పవిత్రంగా ఉండాలి. అసలు మనసు పవిత్రంగా ఉంటే జీవితమే సాధనగా మారుతుందిగా, జీవితమే సేవగా మారుతుందిగా. అందుకే మీరు గమనించండి, బ్రతికున్నంతకాలం అనామకులుగా ఉన్నటువంటి చాలామంది చనిపోయిన తర్వాత కోట్లాది మందిని ఆకర్షిస్తున్నారంటే దానికి మూల కారణం ఏందనుకున్నారు? వాళ్ళు ప్రపంచానికి సేవ చేసి కాదు, వాళ్ళు మంత్రోపదేశం చేయలేదు, శిక్షణ తరగతులు పెట్టలేదు, 10 మందిని పోగు చేయలేదు, శిష్య బృందాన్ని తయారు చేసుకోలేదు. ఒంటరిగా జీవించారు. ఏకాంతం, ఒంటరితనం, మౌనం, ఇవే వాళ్ళ యొక్క సాధన. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు లక్షలాది మందిని ప్రభావితం చేయగలుగుతున్నారంటే వాళ్ళు ధనాన్ని సమకూర్చుకున్నారు. ఏమిటి అగ్గని ధనం అంటే? ఆత్మశక్తి అనే ధనాన్ని సమకూర్చుకున్నారు. ఆ ఆత్మశక్తిని ప్రపంచానికి అందిస్తున్నారు. ఎందుకు ఇవాళ సంస్థలు ప్రపంచంలోకి వచ్చినా సరే ప్రపంచంలో మార్పు రావట్లేదంటే సంస్థలు సాధకుల్ని ఉపయోగించుకుంటున్నాయి, సంస్థలు సాధకుల్ని వాడుకుంటున్నాయి, సాధకులే సంస్థను పోషిస్తున్నారు. దీన్ని కేంద్రీకరణం అంటారు, సెంట్రలైజేషన్ అంటారు. అది తప్పు. అదే ఆధ్యాత్మికవేత్త తన శక్తిని ప్రపంచం అంతటికి పంచుతాడు. ఆధ్యాత్మికవేత్త తన శక్తిని ప్రపంచం అంతటికి పంచుతాడు. దాన్నే వికేంద్రీకరణం అంటారు. జ్ఞానం కానీ డబ్బు కానీ కేంద్రీకరణం చెందకూడదు. కేంద్రీకరణం ప్రకృతికి విరుద్ధమైన సూత్రం. వికేంద్రీకరణం అనేది ప్రకృతికి అనుగుణమైనటువంటి సూత్రం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా మార్పు రావాలంటే పరిణతి చెందినటువంటి వ్యక్తులు ప్రపంచంలోకి వెళ్ళాలి తప్ప ఆశించి ప్రపంచంలోకి వెళ్ళకూడదు. నాకు తెలిసినంత వరకు ఆశించి ప్రపంచంలోకి వెళ్ళటం అంతా ఆత్మవంచన మరొకటి ఉండదేమో. ఉపాధి కోసం, బ్రతుకుదెరువు కోసం, పొట్టకోటి కోసం చందాలు పోగు చేసుకొని సంస్థల యొక్క ఆస్తులు పెంచుకోవడం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు కదా. కాబట్టి మీకు కొంచెం బాధ కలగొచ్చాం. నేను సత్యం మాత్రం చెప్తున్నాను. పరిణతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్త ప్రపంచానికి జ్యోతి అవుతాడు. అతనిలో కలిగేటటువంటి విషయం చెప్తాను, మార్పు చెప్తాను. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని గురించే తెలియజేస్తుంది. బర్త్కి డెత్కి మధ్య ఉన్నటువంటి జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. కానీ ఆధ్యాత్మికవేత్తకి పుట్టుకకు ముందు జీవితం ఉంటుంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంటుంది. పుట్టుకకు ముందు జీవితం ఉంటుంది, మరణం తర్వాత జీవితం ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను. అతనికి భౌతిక శరీర మరణమే తప్ప జీవుడు మాత్రం కొనసాగుతూనే ఉంటాడు. ఇంకొక మాట చెప్తాను. స్వచ్ఛమైన జీవుడు మరణం తర్వాత భూమండలం మొత్తం తిరుగుతూ ఉంటాడు, లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి కీ పాయింట్ పట్టుకోండి. మీరు ఎదగటం కోసం ప్రపంచాన్ని ఉపయోగించుకోండి, కానీ మీ అవసరం కోసం ప్రపంచాన్ని ఉపయోగించుకోవద్దు. మీ అవసరం ప్రపంచానికి కలగటం కోసం మీరు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందండి, బోధించండి, శిక్షణ తరగతులు నిర్వహించండి, తప్పు కాదు. కానీ దాని వెనుక ఏముండాలి? మీరు ఎదగటం కోసం ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా వాడుకోవాలి.
నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగాడు, ఆత్మస్థితికి చేరాడు, అలాగే ఉన్నాడు అనుకోండి, అతనిలో తమోగుణం పెరుగుతుంది, సోమరతనం, బద్ధకం పెరుగుతుంది, ఆధ్యాత్మిక పరిణతికి తప్పనిసరిగా అవరోధం కలుగుతుంది. అందుకని ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన తర్వాత తాను పొందినటువంటి అనుభవాన్ని, అనుభూతిని ప్రపంచానికి అందించడం కోసం సమాజంలోకి వెళ్ళాలి. అటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. ఆత్మస్థితికి చేరినటువంటి వాళ్ళని అవధూతలు అంటారు. వాళ్ళు ఎండకి ఎండుతారు, వర్షానికి దడుస్తారు, చల్లో వణుకుతూ ఉంటారు. ఆత్మస్థితికి చేరిన తర్వాత లోక కళ్యాణం కోసం ప్రపంచంలోకి వెళితే వాళ్ళని ఋషులు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, స్వచ్ఛమైన వ్యక్తులే ప్రపంచాన్ని మార్చగలుగుతారు, కానీ పరిమితంగా జీవిస్తూ ఆశించి ప్రపంచంలోకి వెళ్ళే వాళ్ళ వలన ప్రపంచానికి నష్టం కలుగుతుంది తప్ప లాభం కలగదు. వాస్తవానికి ప్రపంచానికి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు అసలు ప్రపంచంలోకి వెళ్ళకపోతేనే మంచిది కదా. అందుకే చెప్తుంటారు, ఏదో ఒకటి చేయటం కన్నా ఏమీ చేయకుండా ఉండటమే మిన్నంటారు. ధర్మంగా జీవించే వ్యక్తి ఎటువంటి సాధన చేయవలసిన పని లేదు. అధర్మంగా జీవిస్తూ అక్రమార్జనకు అలవాటు పడి ఆస్తులు అంతస్తులు పెంచుకొని చెడు కర్మను పోగు చేసుకొని భద్రత ముసుగులో బంధించబడి సంస్థల చుట్టూ శిక్షణా తరగతులకు హాజరవుతూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలని భావించటం అంత ప్రమాదం మరొకటి లేదు. ఇవాళ మీరున్న స్థితికి మూల కారణం మీ గత చరిత్ర. గతంలో నువ్వు పోగు చేసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత, అకౌంట్ వేసుకోండి. అందుకే సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించే వాళ్ళే చనిపోయిన తర్వాత కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నారు. ఖరీదైన జీవితానికి అలవాటు పడి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నామని చెప్పుకునేటటువంటి వాళ్ళు మరణం తర్వాత కనుమరుగవుతున్నారు. కాబట్టి బిడ్డలారా, ఒకటి సద్గురు మార్గదర్శకత, రెండు శాస్త్రీయపరమైన విధానం. మీకు ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని సంస్కరించే ఎటువంటి విధానమైనా శాస్త్రీయమైనదే. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటం మర్చిపోయి ప్రపంచాన్ని సంస్కరించాలని ఆలోచించేటటువంటి ఎటువంటి విధానమైన అశాస్త్రీయమే. మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలిగితే అంతర్ముఖ ప్రయాణం అవుతుంది. ప్రపంచానికి సేవ చేయాలని చెప్పి పరితపించడం బాహ్యముఖ ప్రయాణం అవుతుంది. కాబట్టి శాస్త్రీయ విధానం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఆ తర్వాత బ్రహ్మోపదేశం చాలా ముఖ్యం. ఎందుకు బ్రహ్మోపదేశం అంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఒక లైసెన్స్ కావాలి, అనుమతి పత్రం కావాలి, టికెట్ కావాలి. ఆ టికెటే బ్రహ్మోపదేశం అంటే. బ్రహ్మోపదేశం అందుకున్న తర్వాత ఆ వ్యక్తికి సూక్ష్మ రూపంలో గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. మన కరెంటు పాస్ కావాలంటే 2 వైర్లు కావాలి. మన ప్రయత్నం కొంత కావాలి, సూక్ష్మ రూపంలో గురువుల యొక్క ఆశీస్సులు కావాలి. అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు అందించేటటువంటి విధానమే బ్రహ్మోపదేశం అంటే. అందుకే చెప్తుంటారు, ఇది మనం రూపొందించింది కాదు, ఋషులు అందిస్తున్నటువంటి ఒక ట్రెడిషన్, ఒక ఆనవాయితీ. అవర్ గ్రేట్ యాన్షియంట్ ఋషీస్ హ్యావ్ ఫార్ములేటెడ్ ఏ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాల్డ్ బ్రహ్మోపదేశం. Our great ancient rishis have formulated a special training program called Brahmopadesham, which dramatically alters one's outlook towards life and brought to tremendous maturity in individuals. బ్రహ్మోపదేశం పొందిన తర్వాత
గురువు యొక్క సూక్ష్మ రూపం అతనిలోకి ప్రవేశించి అతని జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. ఈ 4తో పాటు క్రమం తప్పని సాధన ఉండాలి. సాధన ఎలా ఉండాలి? కఠోర సాధన ఉండకూడదు. సాధన ఎలా ఉండాలి? ఆటలాగా సునాయాసంగా సులభంగా కొనసాగాలి తప్ప కఠోరం కాఠిన్యం ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు పరిపూర్ణ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ద్వంద్వాలకు అతీతంగా జీవించగలుగుతాడు. అతని మనసు నిండుకుండలాగా ఉంటుంది. జీవితమే సాధనగా మారుతుంది. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏముంది? వెన్ యు ఆర్ హ్యాపీ బై ఓపెనింగ్ యువర్ ఐస్, వేర్ ఈజ్ ద నీడ్ ఫర్ క్లోజింగ్ యువర్ ఐస్? ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతామో 7 జన్మలుగా వచ్చినటువంటి సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధమైపోతాయి. కట్ట మొత్తం దగ్ధమైపోతుంది. సంస్కారాలు మొత్తం దగ్ధమైన తర్వాత మనిషి 0 స్టేట్లో ఉంటాడు, నోబడీ స్టేట్లో ఉంటాడు. నేను ఏమీ కాను అనేటటువంటి స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ప్రపంచంలోకి వెళితే ప్రపంచం నుండి ఏమీ ఆశించడు కాబట్టి ఫలితం వచ్చినా ఆనందంగా ఉంటుంది, ఫలితం రాకపోయినా ఆనందంగా ఉంటుంది. అదే పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళితే ఆశించింది అందిందనుకోండి పర్వాలేదు, అందకపోతే అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఒక మాట్లాడతాను. ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ ఈజ్ స్పిరిచువల్ సర్వీస్. ఇంకొక విషయం చెప్తున్న బిడ్డలారా, ఒక 50 ఏళ్ల క్రితం నాటి ప్రపంచం వేరు, ఇవాళ ప్రపంచం వేరు. ఇవాళ ప్రపంచం అన్ని కోణాల నుంచి బలహీనపడుతుంది, ఇంకా బలహీనపడుద్ది. ఎందుకంటే డౌన్ఫాల్ ఇప్పుడే మొదలైంది. ఇక 10 సంవత్సరాలు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. జనాభా గణనీయంగా పడిపోతుంది. ఆస్తులు అంతస్తులు పూర్తిగా వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఒక నూతన ప్రపంచం రావాలంటే, ఆదర్శ ప్రపంచం రావాలంటే, ఆధ్యాత్మిక ప్రపంచం రావాలంటే, ప్రేమ ప్రపంచం రావాలంటే, స్వర్గ ప్రపంచం రావాలంటే, రామరాజ్యం రావాలంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక బలమైనటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషి బంధించబడ్డాడు. అటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను మనం బద్దలు కొట్టాలంటే తుపాకుల వల్ల, హింస వల్ల, రక్తపాతం వల్ల సాధ్యం కాదు. అదొక ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి ప్రేమను పంచగలిగినటువంటి ఒకే ఒక విధానం ఏంటంటే ఆధ్యాత్మికత. నిప్పుకు నిప్పును జతగలపకూడదు, నిప్పుకు నీరును పోయాలి. నిప్పుకు నిప్పు పరిష్కారం కాదు, నిప్పుకు నీరు పరిష్కారం అవుతుంది. కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, మరొకసారి మిమ్మల్ని ఒక రకంగా అభ్యర్థిస్తున్నాను. నీ గురించి నువ్వు తెలుసుకో. అందరి గురించి తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నావంటే నువ్వు బంధంలో ఉన్నట్టే. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నావంటే నీ అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నట్టే. నువ్వు ఎలా ఉండాలంటే నీ గురించి ప్రపంచం తెలుసుకోవాలి అన్నంత స్థాయిలో నువ్వు ఎదగాలి. నీ గురించి ప్రపంచం తెలుసుకోవాలి అనే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు నువ్వు చేసే సేవకి తప్పనిసరిగా సంతృప్తి కలుగుతుంది. సంతృప్తిని మించిన సాధనే ఉంటుంది. కాబట్టి సేవలో ఉన్నటువంటి కీలకమైన అంశాలను మీరు పరిగణనలోనికి తీసుకొని ఇక్కడి నుంచైనా ఒక చక్కటి మార్గాన్ని ఎన్నుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని చెప్పి
మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విజయీభవ మనోవికాస సమూహ లేదా సంఘానికి, ప్రత్యేకించి రాజశేఖర్కి, అలాగే అవోపా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలని, ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఆ విధంగా ప్రకృతి మిమ్మల్ని ఎంపిక చేసే విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.